Hello guys, welcome back to our channel. So first and all, wish you a Merry Christmas and a very happy New Year. So ఈ రోజు మా రోహిత్ మాట్లాడతారు. ఈ రోజు నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చాను. ఎందుకు వచ్చాను చెప్పండి. సో ఏంటంటే నేనైతే ప్రతిసారి వచ్చేస్తాను ఇక్కడ న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి మొత్తం డెకరేషన్స్ చేసి మా అమ్మ బాగా ఇది చేద్దామని. ఎస్, కానీ ఈసారి ఏంటంటే నేను కూడా వచ్చాను. ఓన్లీ డెకరేషన్ కోసం కాదు, ఇది ఏంటంటే తనకి చాలా స్పెషల్ ఇల్లు కదా. యా, అంటే నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఈ హౌస్ తో బాగా కనెక్టెడ్ గా ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మా మమ్మీకి కూడా ఈ హౌస్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ మమ్మీ షిఫ్ట్ అయిపోదాం అంటే వద్దు, నేను ఇక్కడే ఉంటాను. కానీ ఈ హౌస్ చాలా సింపుల్ గా ఉంటుంది. యా, సో వాట్ వి థాట్, క్రిస్మస్ ఉంది కాబట్టి అండ్ న్యూ ఇయర్ ఉంది కాబట్టి వాట్ వి థాట్ కి లెట్స్ మేక్ ఓవర్ దిస్ లివింగ్ ఏరియా. yeah, yes, and I will be doing that for my అత్తమ్మ. సో ఇది లివింగ్ ఏరియాని కొంచెం మేక్ ఓవర్ ఇద్దామని వి ప్లాన్డ్ ఇట్. అది కూడా చాలా లో బడ్జెట్ లో. యా, మేము యాక్చువల్లీ ఐడియాస్ చాలా వెతికాము. దట్ లో బడ్జెట్ లో హౌ కెన్ వి గివ్ అ గుడ్ లుక్. మీరు కూడా అది ట్రై చేయొచ్చు విత్ సమ్ స్మాల్ టిప్స్ అండ్ ట్రిక్స్. సో నాట్ ఓన్లీ డెకరేషన్ బట్ మన ఉన్న ఇంట్లో పాత సోఫాని అవన్నిటిని మనం ఎలా ఫర్నిచర్ చేంజ్ చేయకుండా లైక్ వాల్స్ ని ప్లెయిన్ వాల్స్ ఉంటాయి కదా. సో లెట్స్ గివ్ ఎ మేక్ ఓవర్ విత్ క్రిస్మస్ ట్రీ ఆల్సో అండ్ క్రిప్ ఆల్సో. లైక్ ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఏంటంటే ఇది ప్లెయిన్ వాల్ ఉంది, ఎక్కువ ఏం లేదు ఇక్కడ. సో ఇప్పుడు కూడా మేము ఏదో ప్లాన్ చేసాము, విల్ బి షోయింగ్ యూ. ఎస్, సో వీ హ్యావ్ అనదర్ ప్లెయిన్ వాల్ హియర్. దీన్ని కూడా ఏదో ఒక ప్లాన్ చేసాము మేము. హౌ విల్ బి డూయింగ్ ఇట్ విల్ బి షోయింగ్ యూ ఇన్ అ వైల్. లెట్స్ స్టార్ట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వి ఆర్ స్టార్టింగ్ విత్ దిస్ వాల్ ఫస్ట్. మేము ఏమనుకున్నామంటే లెట్స్ గివ్ ద మార్కింగ్స్. మేము ఒక డిజైన్ సెలెక్ట్ చేసాము. ఐల్ గెట్ దట్. దిస్ వన్ యు కాల్ దీస్ స్టెన్సిల్స్. అండ్ దీని మీద విల్ బి యూజింగ్ గోల్డ్ పెయింట్, గోల్డ్ కలర్. యు గెట్ ఇట్ ఎనీ పెయింటింగ్ షాప్స్ అండ్ ఆల్. సో ఏంటంటే ఇది నాకు ఒక పెయింటింగ్ షాప్ లో మనకు దొరుకుతుంది. ఇది కూడా మీకు పెయింటింగ్ షాప్ లో దొరుకుతుంది. దిస్ ఇస్ గోల్డ్ మెటాలిక్ పెయింట్ అండ్ దిస్ ఇస్ స్టెన్సిల్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే వాల్ మీద ఫస్ట్ పిక్చర్ స్టిక్ చేసి విల్ పెయింట్ ఇట్. బట్ బిఫోర్ దట్ మనం ఒకసారి మార్కింగ్స్ తీసుకుందాం. అంటే మేము ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నాము అలా. డిజైన్ ఇచ్చారు కదా, we can go with the same design. కాకపోతే if you want to change the design we can change it. సో ఇందులో మనకు 1 కప్కి 1/2 కప్ వాటర్ వేస్తే చాలు. So let's get started with the painting part. Sure. ఈ వాల్ లో ఇంకొక, సరే నేను సర్ప్రైజ్ చెప్పను నేను. లెట్స్ సీ వాట్ ఇట్ విల్ బి. Let's see, no, let us show you. Yeah, let us show you. అదేంటని. Shall I get that? get. ठीक है. Here it is. So I glass hope, wall decor. Yes, and I hope you liked it. మేమిద్దరం కలిసి చేసాం ఇది. And this you'll find it in one of our coming up DIYs. DIY, yeah. It's a very elegant look. అంటే మేము చాలా ఆలోచించి ఇది డిజైన్ చేసాము. because it has a mirror, it has a 3D effect, and because of these red and pink and white flowers,
ఇది మొత్తం ఇలా ఇట్స్ షోయింగ్ ఆన్ ద వాల్. And one more reason to choose gold color is like we already made this the cups to get that proper yeah ambience. so అది మ్యాచ్ అవ్వాలి కాబట్టి we took a light background దాని మీద గోల్డ్ వేసాము. అండ్ చాలా ఐకి సూదనింగ్ ఉంది, అంటే చాలా హిట్ అవ్వట్లేదు. ఇట్స్ వెరీ స్మూత్ ఫర్ ఐస్, రిలాక్సింగ్ గా ఉంది. అండ్ వెన్ యూ స్విచ్ ఆఫ్ ద లైట్స్ యూ కెన్ సీ మేము చిన్న చిన్న లైట్స్ కూడా లోపల వేసాము. అది చాలా రొమాంటిక్, very attractive. అంటే కొంచెం రొమాంటిక్ గా కూడా ఉంది కదా. We are done with this wall. ఇక్కడ ఏంటంటే మన ఫర్నిచర్ వస్తుంది కింద. Yeah, we put a sofa set here and a little more decors and all. Let's see how we go ahead with it. Now let's target the red wall. We thought we wanted to give some 3D effect wall decor. అంటే అది that is a different wall decor. ఇది wall మీద ఇది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చాలా డార్క్ ఉంది కదా. సో వాట్ వి థాట్ 3D ఎఫెక్ట్ కాబట్టి we can use thermocol. Thermocol use చేసి it's a light color. It's a light color obviously. And how to do? Thermocol is actually very very reasonable guys. And మనం thermocol తో ఏ డిజైన్ అయినా మేము మోల్డ్ చేసుకోవచ్చు. That is the plus point of having a thermocol. And if you do it, if you give a good proper finishing, అది ఒక మెటల్ లాగే ఉంటుంది. అంటే you will get a very high standard look. Yes, kind of. Yeah, kind of. So it will actually look good. So that thermocol DIY కూడా I'll show you how we did it and how we are going to. Now we are going to do that. Yes, we are going to do that and we'll show you because it's very simple. చాలా సింపుల్ గా ఉంటుంది. అందుకే మేము అనుకున్నాం ఇప్పుడు చూపించేద్దాం చేసి. Yeah. Sure. So మేము ఏం అనుకున్నామంటే we tried to take the help of thermocol and దీన్ని మేము triangle shape లో కట్ చేసాం in different sizes. You can see 3-4 different sizes మేము కట్ చేసాము. And what we thought is we will give some texture, a different texture on this. ఎందుకంటే thermocol మీద ఏదైనా పెయింట్ చేస్తే it will look like thermocol. So ఆ thermocol feel తీయాలంటే we thought we have to give a texture. ఆ texture ని మేము ఏం చేసామంటే we used tissue paper. అయితే we used tissue paper, we used glue and metallic color which actually gives a nice shine on the wall decor whatever we are making. So first ఏం చేసామంటే thermocol కట్ చేసిన తర్వాత యూ కెన్ జస్ట్ సీ నేను ఈ బార్డర్స్ అన్నిటినీ చాలా స్మూత్ విత్ శాండ్ పేపర్ రబ్ చేసేసాను. అండ్ ఆఫ్టర్ దట్ ఐ యూస్ ఫెవికాల్. సో చూడండి ఎలా వచ్చింది టెక్స్చర్. ఇట్స్ నాట్ స్మూత్ బట్ ఇట్స్ గివింగ్ అ రఫ్ లుక్, అ డిఫరెంట్ టెక్స్చర్ ఆన్ ఇట్. And I left it overnight for drying, but if you want you can dry it with the hair dryer also. That's absolutely fine. If you want it to be urgently done, hair dryer to dry chesi. So ఇది ఆల్రెడీ చేసాం కదా. Yeah. So ఇది మేము మొత్తం చేసేస్తాను. అవుట్పుట్ ఇలా వస్తుంది. డ్రై చేసిన తర్వాత అండ్ కొంచెం గట్టిగా కూడా ఉంటుంది అన్నమాట. ఇట్స్ a little hard, right? And for this we actually used metallic paint which has shine. If your background is something light color you can go with whatever you want to. It's not restricted that మీరు ఈ కలరే వాడాలి. మా బ్యాక్గ్రౌండ్ తగ్గట్ట మేము ఈ కలర్ యూజ్ చేస్తున్నాం బికాజ్ డార్క్ బ్యాక్గ్రౌండ్ కదా అందుకే. మేము ఇలాంటి అన్ని అరేంజ్ చేసేసాము, కట్ చేసి అన్ని డిఫరెంట్ సైజెస్ ఒక షేప్ ఇద్దామని ప్లాన్ చేసాము కైండ్ ఆఫ్. యా సో డన్ విత్ ఎవ్రీథింగ్. లెట్స్ స్టిక్ ఇట్. విల్ స్టార్ట్ డిజైనింగ్ ఇట్ ఆన్ ద వాల్. ఓకే యా ఇది స్టిక్ చేయడానికి యూ కెన్ యూజ్ ఇట్స్ చాలా లైట్ వెయిట్ కాబట్టి యూ కెన్ జస్ట్ పుట్ వన్ చిన్న డబుల్ గమ్ టేప్స్ పెట్టేసి యూ కెన్ స్టిక్ ఇట్. It's fine. Yeah, so we are putting it on the wall now. Pearl, metallic pearl wala we are getting a nice shimmery effect. The shine vastundi. So it's looking actually good.
విత్ లైట్స్. సో మేము యాక్చువల్లీ ఇది లైట్స్ లేకుండా కూడా పెట్టొచ్చు, బట్ ఇట్స్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సీజన్, సో వీ డెకరేటెడ్ ఇట్ విత్ లైట్స్. అండ్ గైస్ హియర్ ఈ టేబుల్ మేము ఎందుకు పెట్టాం చెప్పండి. యా, ఈ టేబుల్ ఇక్కడ క్రిప్ వస్తుంది, బేబీ జీసస్ వాజ్ వాంటెడ్, చిన్న లుక్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఈ మహానుభావుడు మా హస్బెండ్ నుంచి ఉన్నారు కదా, ఇక్కడ వస్తుంది మా ట్రీ. అండ్ ఎస్, ఆఫ్టర్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆల్సో, అంటే ఈ సీజన్ మొత్తం మేము ఇది పెట్టేస్తాము. జాన్స్ ఫస్ట్ వీక్ మొత్తం ఇది ఉంటుంది మా అంటే ఇంట్లో. వన్స్ వీ స్టార్టెడ్ ఫ్రమ్ క్రిస్మస్ ఇదంతా గెటప్ ఇలానే ఉంటుంది. సో వన్స్ దిస్ ఇస్ షిఫ్టెడ్, వాట్ యూ కెన్ డూ ఇస్, మీరు ఏదైనా ఫర్నిచర్ కూడా ఇక్కడ పెట్టవచ్చు, లేకపోతే యూ కెన్ కీప్ టూ బ్యూటిఫుల్ chairs and all, you know, by trying to, you know, make use of the place. Yeah, so మనం క్రిప్ అండ్ ట్రీ ని డెకరేట్ చేసిద్దాం ఇప్పుడు. యా, నేను తీసుకొస్తాను. ఓకే, సో ఇది మా బుజ్జి క్రిప్. ఎలా ఉంది? క్యూట్ గా ఉంది చాలా. అండ్ ఇప్పుడు మనం వైట్ పెబల్స్ వేసిద్దాము. యాక్చువల్లీ ఇంకా చాలా చేస్తాము. యా, కాటన్ కొంచెం వేసేసాను, బట్ we put it a little more. And with some greenery. నేను తీసుకొస్తున్నా. ఓకే. ఏంటి సీరియల్ షూటింగ్ అనుకుంటున్నావు? అలా చూస్తున్నావు? అమ్మయ్యా, మేక్ ఓవర్ అయిపోయింది. గైస్, ఎలా ఉంది మేక్ ఓవర్? జస్ట్ ఈ మేక్ ఓవర్ చేయడానికి నిన్న నైట్ స్టార్ట్ చేసాము, ఇప్పుడు నైట్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ద టీమ్ of Infinitum. Thank you each and every person who all have supported us, and thanks to the people around whoever came and supported, ante mana Sai, our helper and all, everyone. సో ఐ హోప్ మమ్మీకి ఇది నచ్చుతుంది. మెయిన్ పార్ట్ ఏంటంటే గైస్, ఇది చాలా లో బడ్జెట్ లో చేసాము. చాలా లో బడ్జెట్, ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది మీరు ఇంటీరియర్ ని ఎలా డెకరేట్ చేయొచ్చు విత్ వెరీ లిటిల్ బడ్జెట్ ఇఫ్ యు హావింగ్. సో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ దట్ మీ దగ్గర హైఫై సోఫా సెట్స్ అవన్నీ ఉండాలి. House is when there's so much of love, and when you have your old items ante interiors or whatever, danne manam inka andanga ready cheste, that shows the affection. Exactly. So adi chala important. So mee illu ela unna sare, you make it beautiful in your with your own ideas, with your own style, with our konni art tips mem ichina tips tho. And guys, మీ అందరికీ తెలుసు 2020లో చాలా మంది ఇబ్బంది పడ్డారు సిచ్యువేషన్స్ వల్ల, అండ్ ఇప్పుడు 2021 వచ్చేసింది. అండ్ వీ హోప్ అండ్ వీ ప్రే that everyone should be happy, joyful and prosperity with lots of love. So guys, let's welcome 2021 with a big smile and with my mama's homemade wine. Oh yes, I'm waiting for that. Yes, it's here. సో యాక్చువల్లీ ఈ వైన్ తాగితే మనకు ఆల్కహాల్ అవసరమే ఉండదు, రియల్ వైన్ కూడా పనికిరాదు. ఇట్స్ నాన్ ఆల్కహాలిక్ వైన్. సీరియస్లీ చాలా బాగుంటుంది. అండ్ యాక్చువల్లీ ఈ సీజన్ లో ప్లమ్ కేక్ అండ్ వైన్ ఇస్ పర్ఫెక్ట్.
పర్ఫెక్ట్ కాంబినేషన్. కాంబినేషన్ ఈ వింటర్ లో చాలా బాగుంటుంది. యా సో చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ వైన్ కోసం. కానీ ఈ మేడం ఏం చెప్పిందంటే ఈ మొత్తం డెకరేషన్, ఈ రెనోవేషన్, ఈ మేక్ ఓవర్ చేసిన తర్వాత నీకు వైన్ గిఫ్ట్ అంట. యా సో yes, we can cheers it with everyone. Chalo guys, you too have fun, enjoy 2021 and hope for the best. Go and enjoy your new year and happy and Merry Christmas and a Merry very happy Christmas new year. and a very happy new year to all of you and your family and the people around you. And don't forget to Like, share and subscribe. to Marina and Rohit Diaries. Love you all. Till then, see you. Bye bye. Take care.